మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. సరే సరే ఒక నిమిషం.
అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసం సందర్భముగా తెలుగు కార్తీక మాసము, తమిళ కార్తీక మాసము 2 మాసాలు మనకు ఈ కార్తీక మాసాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రసాదం వితరణ మన గంటావూరు మురుగేష్ గారు చేస్తున్నారు. కాబట్టి గంటావూరు తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ మురుగేష్ గారు ప్రతి సోమవారము ఇక్కడ స్వామివారికి వచ్చిన భక్తులకి ప్రసాద వితరణ చేస్తున్నారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు వారికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వచ్చే శుక్రవారము 31వ తేదీ ఆలయ కమిటీ చైర్మన్గా మురళీకృష్ణ మరియు వాళ్ళ మెంబర్స్ డైరెక్టర్ అందరూ ఉన్నారు. కాబట్టి 31వ తేదీ ఇక్కడ గౌరవ 31వ తేదీ మన శివాలయం నందు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చైర్మన్గా మురళీకృష్ణ గారిని అనౌన్స్ చేయడం జరిగింది మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు. వారి ద్వారా శుక్రవారము ప్రమాణ స్వీకారము ఈశ్వరంగూళ్ళలో పొద్దున 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి భక్తాదులందరూ అదేవిధంగా పార్టీ వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈ కమిటీ మునుముందు బ్రహ్మాండంగా దేవునికి సంబంధించిన అనేకమైనటువంటి కార్యక్రమాలు మన గుడిలో ఉన్నాయి. ఎందుకంటే కొత్త గుడిగా మార్చడానికి కూడా పాత గుడిని చేసి కొత్త గుడిగా నిర్మాణాన్ని చేపట్టడానికి కూడా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు దాదాపు 4 కోట్ల రూపాయలు గవర్నమెంట్ని అడగడం జరిగింది. అది కానీ శాంక్షన్ అయిన వెంటనే ఈ గుడిని కొత్తగా నిర్మాణం చేస్తామనేసి కూడా ఈ కమిటీ వారి ద్వారా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కోనేరు విషయం కానీ, కింద ఫ్లోరింగ్ కానీ దాదాపు ఇప్పటికే 50% పూర్తయిపోయింది గోపురము. ఇంకా గోపురం కూడా ఇంకొక సంవత్సరంలో కూడా ఈ యొక్క గోపురం పూర్తయ్యే లోపు మొత్తము గుడి నిర్మాణం కూడా మొత్తం మార్పులు చేపడతాయనేసి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ భక్తాదులందరూ గుడికి సహకరించాలనేసి, అదేవిధంగా కమిటీ వాళ్ళకి సహకరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరు. మన గంటావూరు గంగమ్మ గుడి తరపు నుంచి ప్రతి ఒక్క సోమవారం తెల్లారత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి మనము రోజు ప్రసాదం పంపిస్తాము సోమవారము. కానీ ఈరోజు కార్తీక సందర్భంగా ఫస్ట్ వారం కాబట్టి ఈ కార్తీక నెల ప్రతి ఒక్క రోజు డైలీ మన నైవేద్యం పంపిస్తాము గుడికి భక్తాలకు అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఓడిద్దు ఇస్తాం బ్యాగ్ ఇస్తాం మన బ్యాగ్ ఇట్లా రాకూడదు, వెనక రాకూడదు, ఆ పక్క పోవాలి. వేస్తారు కొంచెం రేపు వచ్చే ఏమో Hi.
సారీ కాశీవిశాలక్షంబ సమేత శ్రీ కాశీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం చాలా విశేషంగా జరుగుతుంది. 4 వారాలు, 4 సోమవారాలు, ఒక పౌర్ణమి, కృతికా నక్షత్రం, ఇవన్నీ చాలా విశేషంగా భక్తాదులందరూ ప్రతి ఒక్కరూ దీపము నెయ్యి దీపముతో అలంకరణ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భక్తులు అందరికీ గుడి తరపున మన విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని మేము కోరుతున్నాము.